ఫ్రెండ్స్ అలా దాన్ని తీసుకోవటం 10th క్లాస్ రిజల్ట్ అనేది వచ్చింది. లాస్ట్ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్ కోసం మనం అందరూ కలిసి ప్రార్థన చేసినాము. అయితే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. చాలా మంది ఎగ్జామ్ బాగా రాసి పాస్ అయ్యారు. అయితే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఓకేనా, ఇది మీ యొక్క ఫస్ట్ స్టెప్ అనేది. మీ యొక్క ఫ్యూచర్లో మీరు ఏ స్టెప్ వేసినా బాగా ఆలోచించి జాగ్రత్తగా మీ యొక్క ఫ్యూచర్ గురించి మీరు ఏం చేయండి, ఆలోచించి స్టెప్ అనేది వేయండి. ఎందుకంటే మీరు చేసే నెక్స్ట్ స్టెప్ ఏది కాలేజ్ లైఫ్. అప్పుడే మీకు ఏమొస్తుంది అంటే చెడు ఆలోచనలు వస్తాయి. ఓకేనా, ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా మంచి ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది దొరుకుతారు. చెడు ఫ్రెండ్స్ అనేది చాలా మంది దొరుకుతారు. అయితే ఇంకానే ఒక మంచి ఫ్రెండ్ ఎవరు, ఓకేనా, మీకు చెడు చూపించే చెడు మార్గాన్ని చూపించే ఫ్రెండ్ ఎవరు అనేది ఆలోచించుకొని తీసుకున్న స్టెప్ ఇది. మీరు జాగ్రత్తగా ఏ స్టెప్ వేస్తున్నారో, ఇంటర్ కానీ డిగ్రీ కానీ మీ ఫ్యూచర్ మీరు ఏం చదవాలనుకుంటున్నారు, ప్రతి స్టెప్ ఆలోచించి జాగ్రత్తగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడి మన పెద్దయిన యేసుక్రీస్తుకి ఉంచాలే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీ యొక్క జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆయన అడిగి ఆయన ఒక బ్లెస్సింగ్ తీసుకొని చేయండి. తప్పకుండా ఆయనకి ఏం చేస్తాడు నేను చూస్తాను. ఓకేనా, ఇప్పుడు రెండోది, ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి చెప్పేది ఒకటే, ఫెయిల్ అయిపోయినా అని చెప్పి బాధపడదు. ఓకేనా, ఫెయిల్యూర్ గురించి మీరు ఏం చేయరు, బాధపడదు. ఓకేనా, ఫెయిల్యూరే మీకు ఏం చేస్తారంటే సక్సెస్ని ఏం చేస్తారు, నేర్పిస్తారు. స్ట్రగుల్ నేర్పిస్తారు. మొదట ఏం చేస్తుంది, స్ట్రగుల్ నేర్పిస్తుంది. ఫెయిల్యూర్ ఏం చేస్తుంది, స్ట్రగుల్ నేర్పిస్తుంది. ఇలా కష్టపడాలి, నా లైఫ్లో నేను ఫెయిల్ అయిపోయాను అనేది ఆలోచిస్తే స్ట్రగుల్ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది, నేర్పిస్తుంది. ఇంకా మనం ఏం చేయాలి, కష్టపడాలి. ఇది సరిపోదు, ఈ యొక్క మార్క్స్ అనేది మన జీవితంలో సరిపోదు, ఇంకా మనం ఏం చేయాలి, కష్టపడాలి. ఫెయిల్ అయిపోయినా అని చెప్పి మనం ఏం చేయాలి, చాలా మంది ఎవరు ఏం చేస్తారు, ఫెయిల్ అయిపోయినా అని చెప్పి చనిపోవడానికి ప్లాన్ చేస్తారు. చిన్న ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయినా కానీ చనిపోవడమే మేలు అని చెప్పి అలా చెడు ఆలోచన వస్తుంది. అపవాడు అట్లా చేస్తాడు. అపవాడికి ఏం చేయదు, ఛాన్స్ ఇవ్వదు. ఫెయిల్ అయిపోయినా అని చెప్పి ఏం చేయదు, బాధపడదు. ఆయన తప్పకుండా మీకు సాయం చేస్తాడు. ఫెయిల్ అయిపోయినా తప్పకుండా సాయం చేస్తాడు. ఓకేనా, మీరు అడగకపోయినా నేను వెతుకుంటూ వచ్చి మీకు సాయం చేస్తాడు. మీరు చేసేది ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వండి. నేను ఫెయిల్ అయిపోయాను, నా ఫ్యూచర్ ఏమైపోతుందో నాకు తెలియదు, మీరు నాకు సాయం చేయండి, నా ఫ్యూచర్ మీరు చూసుకుంటారు అని చెప్పి నేను అప్పగించండి. ఆయన మీ యొక్క లైఫ్లో ఒక మంచి సక్సెస్ అనేది మీకు ఇస్తారు. ఓకేనా, ఫెయిల్ అనేది మీకు ఏం చేస్తారు, ఒక మంచి మార్గాన్ని ఏం చేస్తుంది, నేర్పిస్తారు. చెడు మార్గాలు ఎవరు నేర్పిస్తారు, అప్పాలు నేర్పిస్తారు. మంచి మార్గం నేర్పిస్తారు. ఓకేనా, మంచి మార్గాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, పేరెంట్స్ని అడగండి, సజెషన్ అడగండి. ఫెయిల్ అయిపోయాను ఏం చేయాలి అని చెప్పి పేరెంట్స్ని అడగండి, దేవుని అడగండి. తప్పకుండా మీకు ఏం చేస్తాయని సాయం చేస్తుంది. వాక్యాన్ని చదవండి, వాక్యం ద్వారా మీకు ఏం చేస్తాయని సాయం చేస్తుంది. ఓకేనా, ఫెయిల్ అయిపోయినా బాధపడద్దు, ఇంకా స్ట్రగుల్ చేయండి. ఎంత మీరు కష్టపడతారో అంత సక్సెస్ మీ యొక్క లైఫ్లో వస్తుంది. ఓకేనా, ఎంత కష్టపడతారో అంత సక్సెస్ మీ యొక్క లైఫ్లో. ఓకేనా, వన్ సెకండ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిపోయిన చెప్పి బాధపడద్దు, ఇంకా మీరు బాగా చదవండి, ఇంకా స్ట్రగుల్ చేయండి. మీ లైఫ్లో సక్సెస్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, దేవుడు దీవించుగాక. ఆమేన్.